వెల్కమ్ టు సీజే టీవీ. కేరళలో కలర్ఫుల్ పాటతో పరుగులు పెడుతోంది చిరంజీవి అనిల్ రావిపూడి కలయికలోని సినిమా. పక్కా ప్రణాళికతో అనుకున్నట్టుగానే చిత్రీకరణ కొనసాగుతోంది. ప్రస్తుతం కేరళలో ఓ పాటని కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. నాయికలు చిరంజీవి నయనతారపై చిత్రీకరిస్తున్న ఈ పాట కలర్ఫుల్ గా మంచి మెలోడీతో సాగుతుందని సినీ వర్గాలు తెలిపారు. పెళ్లి సందడితో సాగే ఈ పాట ఓ సంబరాన్ని కళ్ళకు కట్టినట్లు చిరంజీవిని స్టైలిష్ గా ఆవిష్కరించిన చిత్రం ఇది. అనిల్ రావిపూడి మాక్ వినోదంతో ఒకప్పుడు చిరంజీవి తన సినిమాలతో చేసిన సందడిని గుర్తు చేస్తుందని సినీ వర్గాలు తెలిపారు. అయితే కేరళలో చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశం నుంచి లీక్ అయిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ సినిమాకి సంబంధించిన అనధికారిక వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఈ చిత్రాన్ని షైనీ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పథకంపై సాహు గారపాటి, సుస్మితా కొనిదేలా నిర్మిస్తున్నారు. ఇది చిరంజీవి అనిల్ రావిపూడికి సంబంధించిన సినిమాకు సంబంధించిన తాజా విశేషాలు. అయితే ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ చూడాలి. ఒకటి, అనిల్ రావిపూడి పక్కా ప్రణాళిక ప్రకారం అనుకున్న టైంకి అనుకున్నట్లుగా షూటింగ్ జరుగుతుంది అనేది ఒక అంశం ఉంది దీనిలో. సో దీని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే సినిమా మన తెలుగు సినిమా పరిశ్రమలో ముఖ్యంగా ఈ యొక్క బడ్జెట్ కంట్రోల్లో లేకపోవడం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో కానీ ఈ యొక్క ఎప్పుడైతే ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండి ముందు సినిమాకు ముందే బైండెడ్ స్క్రిప్ట్ తోటి అలానే లొకేషన్స్ షెడ్యూలింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే కంట్రోల్లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా అనుకున్న టైంకి తక్కువ డేస్లో సినిమా షూటింగ్ని కంప్లీట్ చేసే వాళ్ళలో ముఖ్యంగా మనం పూరి జగన్నాథ్ గారిని అలానే అనిల్ రావిపూడిని తీసుకోవాలి. అనిల్ రావిపూడి ఏంటంటే ఇంకా బడ్జెట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. పూరి జగన్నాథ్ కంట్రోల్లో ఉండదని కాదు, కానీ అది బడ్జెట్ ఫ్రీగా ఉంటుంది. అనిల్ రావిపూడి ఏంటంటే పక్కగా ఈ బడ్జెట్లో ఇన్ని రోజుల్లో చేస్తా అంటే ఖచ్చితంగా అన్ని రోజుల్లో చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి, ఫాస్ట్గా షూటింగ్ చేస్తాడు. సో దీనివల్ల ఎక్కువ మంది నిర్మాతలు ఇలాంటి దర్శకుల వైపు వెళ్తుంటారు. సో కాబట్టి ఒక బడ్జెట్ కంట్రోల్ అనేది దర్శకుడి చేతుల్లో ఉంటుంది ముఖ్యంగా. సో ఆ నిర్మాత అనుకున్న బడ్జెట్ చేతులు పట్టుకొని దిగితే ఆ బడ్జెట్ లో కంప్లీట్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక రెండో విషయం ఏంటంటే లీకేజీలు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అవుట్డోర్ షూటింగ్స్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చేతులు మనం చూసాం. మన ఇండియాలో అయితే 80% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర మొబైల్స్ ఉన్నాయి. అసలు పాపులేషన్స్ కంటే కూడా మొబైల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దగ్గర 2 చూపులు ఉన్న వాళ్ళు దాదాపు 20-30% జనాల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర 2 ఫోన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో ప్రతి కెమెరాకి కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లకి కెమెరా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఇన్సిడెంట్ ఏమంటే షూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటిది చిరంజీవి లాంటి పెద్ద హీరో కేరళలో చేసినా కూడా, కేరళలో ఉన్న తెలుగు వాళ్ళు కానివ్వండి, కేరళలో చాలా మంది కూడా చిరంజీవి సుపరిచితులై ఉంటాడు. కాబట్టి అటువంటి పెద్ద స్టార్ సినిమా షూటింగ్ జరుగుతుందంటే ఎక్కడి నుంచో దూరం నుంచి అయినా సరే జూమ్ చేసి కూడా తీయచ్చు. ఇప్పుడు 100x జూమ్ ఉన్నటువంటి ఫోన్లు కూడా చాలా ఉన్నాయి. 100x జూమ్తో అంటే దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇమేజ్ని కూడా గుర్తుపట్టే విధంగా షూట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్. స్టూడియోలో చేసినప్పుడు అంటే స్టూడియోలో ఉన్న స్టాఫ్ దగ్గర ఎవరి దగ్గర మొబైల్ లేకుండా జాగ్రత్త పడచ్చు, కానీ అవుట్డోర్స్ షూటింగ్లో చేసినప్పుడు వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క సినిమా యూనిట్ ఏముంటుందంటే వాటిని షేర్ చేసుకుంటే మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అని చెప్పంటున్నారు. ఆ విధంగా చర్య తీసుకోవడం అవకాశం ఉంటుంది. ఎవరైనా అప్లోడ్ చేయగానే ఏమంటే IP అడ్రస్ పట్టుకొని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటం. అలానే ఆల్రెడీ ఒకసారి ఆ యొక్క వీడియో మన దగ్గరికి వస్తే మనం ఫార్వర్డ్ చేసినట్టయితే ఆ ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి IP అడ్రస్, ఫోన్ నెంబర్ ద్వారా కానీ పట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ అసలు షూటింగ్లో ఉన్నప్పుడు దాన్ని షూట్ చేయకుండా ఆపడం అయితే కష్టం. కాబట్టి ఈ యొక్క సామాజిక మాధ్యమాల్లో రాకుండా చూడటం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశమే. దాని నుంచి ఆ యొక్క ప్రొడక్షన్ నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. ఎవరైతే ఫార్వర్డ్ చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అన్నారు. కాబట్టి ఎవరి దగ్గరైనా కానీ ఇటువంటి వీడియోస్ ఉన్నట్లయితే మీ దగ్గర వాటిని ఫార్వర్డ్ చేయకండి. చేస్తే మీరు కూడా చట్టపరమైన చిక్కుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించినటువంటి చిరంజీవి హీరోగా వస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ సినిమాకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఇక తేజ సజ్జా మిరాయి గురించి మాట్లాడుకుందాం. రామోజీ ఫిలిం సిటీలో మిరాయి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో మిరాయి ఒకటి. సంచలన విజయం సాధించిన హనుమాన్ తర్వాత తేజ సజ్జా కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ఇది. రితికా నాయక్ కథానాయిక, మంచు మనోజ్ ప్రతినాయకుడుగా నటిస్తున్నారు. కార్తీక్ కట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై TG విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో పోరాట ఘటాలని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే చేసింగ్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. భారీ హంగులతో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఇది. కథానాయకుడు తేజ సజ్జా సూపర్ యోధాగా శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఆయుధం చుట్టూ సాగే ఈ కథని
ఒక విజువల్ వండర్ గా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సెప్టెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే వారంలో ఈ పాటను విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. శ్రియా, జయరాం, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి బాహుబలిలో మనకి ప్రభాస్ గుర్తొచ్చే విధంగా అయితే ఈ యొక్క కూర్చునే సిచ్యువేషన్ అయితే ఉంది. సో మిరాయి మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలోని ఈ తేజ సజ్జా దీనికంటే ముందు చేసినటువంటి సినిమా ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ని సాధించింది. ముఖ్యంగా మన ఇండియన్ మైథాలజీ సబ్జెక్టుగా తీసుకొని హనుమంతుడు ఒక సామాన్యమైన వ్యక్తిని ఏ విధంగా కాపాడాడు, తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటనే దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. సో ఇది పెద్ద హిట్ అయింది. దాని తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క మిరాయి కూడా పాన్ ఇండియా లెవెల్లో ఏదైతే ఇమేజ్ని సంపాదించుకున్నటువంటి తేజ సజ్జాకి ఇది కూడా ఒక పెద్ద సినిమాగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో చాలా వేగంగా సాగుతూ ఉందని, యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తా ఉందనే విషయాన్ని ఇక్కడ మీడియాతో పంచుకున్నది ఆ చిత్ర యూనిట్. పవన్ కళ్యాణ్ కి జోడీగా రాశి ఖన్నా పుష్కర కాలంగా కెరీర్ కొనసాగిస్తున్న కథానాయకి రాశి ఖన్నా. ఇప్పటి వరకు ఆమె అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం దక్కలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆ అవకాశాన్ని సొంతం చేసుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఇందులో శ్రీలీల ఒక కథానాయక కాగా ఇద్దరు కథానాయక చోటున్న ఈ కథలో మరో పాత్ర కోసం రాశి ఖన్నాని ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ఆమె సెట్లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటుగా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. విజయవంతమైన గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం మైత్రి మూవీ మేకర్స్ పథకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, ఎస్, ఎప్పుడైతే గబ్బర్ సింగ్ హిట్ తర్వాత అసలు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ కి పిచ్చ క్రేజ్ అయితే వచ్చింది. ఆ విషయంలో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయినటువంటి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని ఒక రేంజ్ లో చూపించడంలో డౌట్ లేదు. ముఖ్యంగా ఆ సినిమాలో ఉన్న ప్రతి డైలాగు, పవన్ కళ్యాణ్ తో పలికించిన డైలాగ్ కూడా ఆయన యొక్క వ్యక్తిగత జీవితము, వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ ని దృష్టిలో పెట్టుకొని రాసినట్టుగా అయితే ఉంటాయి. మెయిన్ గా క్లౌడ్స్ వస్తుంటాయి, పోతుంటాయి, ఆకాశం ఎప్పటికీ ఉంటుంది, నేను ఆకాశం లాంటి వాడు అనే డైలాగ్ కానివ్వండి, నాకు కొద్దిగా తిక్కు ఉంది, ఆ తిక్కకి ఒక లెక్క ఉంది అనేటువంటి డైలాగ్ కానీ, ఇలాంటి డైలాగులన్నీ కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి నిజంగా ఒరిజినల్గా ఆయన క్యారెక్టర్ కూడా అదే విధంగా ఉంటుంది అనేది జనానికి చాలా మందికి దగ్గరుండి చూసిన వాళ్ళకి తెలుసు కాబట్టి బాగా కనెక్ట్ అయ్యారు. అదేవిధంగా మనం చూసాం ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా గాజు అంటే గ్లాస్ అంటే సైజు కాదు, ఇది సైన్యం అనే డైలాగ్ కానీ, గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అనేటువంటి డైలాగ్ కానివ్వండి, ఇప్పటికి కూడా జనాల నోట నలుగుతూ ఉంది. నిజంగా చెప్పంటే ఆ గ్లాస్ సంబంధించి, గ్లాస్ అనేది ఒక సైజు కాదు, సైన్యం అనే డైలాగు రాజకీయ జీవితంలో ఏదైతే జనసేన పార్టీకి సింబల్ గా ఉన్నటువంటి ఆ యొక్క గాజు పగలటం, ఆ పగిలిన గాజు ముక్కను పట్టుకొని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగు ఖచ్చితంగా జనసేనకి అదొక అడ్వాంటేజ్ అయినటువంటిది, జనంలోకి బాగా దూసుకుపోయినటువంటి డైలాగులు. ఇటువంటి పదునైన డైలాగుల్ని రాయటంలో హరీష్ శంకర్ది అందవేసిన చెయ్యి అని చెప్పవచ్చు. అంటే ఆయన మాట్లాడే మాటలు కానీ, ఇచ్చేటువంటి స్పీచ్ల్లో కానీ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఆయనకు ఉన్నటువంటి భక్తి భావాన్ని, ఆ యొక్క ఒక ఫ్యాన్ మామూలు సాధారణ ఫ్యాన్ ఏ విధంగా అయితే స్పందిస్తాడో ఆ విధంగా హరీష్ శంకర్ స్పందించడం మనం చాలాసార్లు చూసాం. సో ఆ సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక హీరోయిన్ గా ఆల్రెడీ శ్రీలీల హీరోయిన్ గా ఉంది. అయితే ఆ యొక్క కథ ప్రకారం దాంట్లో ఇంకో హీరోయిన్ కి ఛాన్స్ ఉండడం వల్ల ఆ యొక్క హీరోయిన్ పాత్రని రాశి ఖన్నా, ఈ మధ్య కొద్దిగా తెలుగులో గ్యాప్ వచ్చినప్పుడు కూడా తనకంటూ ఒక మార్క్ ఇమేజ్ అయితే ఉంది రాశి ఖన్నా కూడా. సో అన్ని రకాల పాత్రలు చేయగలదు. సో రాశి ఖన్నా దీంట్లో సెకండ్ హీరోయిన్ గా, అంటే ఇంకొక హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా నిన్న రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఆల్రెడీ షూటింగ్ లో కూడా పాల్గొంది అనేది ఈ యొక్క సమాచారం. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పుడు 2-3 రోజుల్లో 24వ తారీఖున హరిహర విరమల్లు రిలీజ్ కాబోతుంది. దాంతో పవన్ కళ్యాణ్ ఇంత గ్యాప్ తర్వాత వచ్చేటువంటి సినిమా యొక్క రిలీజ్ తర్వాత ఎటువంటి క్రేజ్ ఉంటుందో మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా అద్భుతాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏమాత్రం సినిమా కొద్దిగా బాగున్నా కూడా ఫ్యాన్స్ దాన్ని ఆకాశాన్ని నెత్తిన పెట్టుకుంటారు అనే విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యేటువంటి సినిమాకి ఇక ప్రజల స్పందన అయితే అనూన్యంగా ఉంటుంది. డౌట్ లేదు ఆ విషయంలో మాత్రం. సో ఇక చూద్దాం ఎలా ఉంటుందో.